వాళ్ళ కోడలు తీసుకోవాలి. వచ్చి ఏమో చెప్పినారు. కలర్ షేడ్ కావమ్మా. పాలిష్ అన్పాలిష్ వాటర్ వాటర్ పన్నాయి. ఇప్పుడైతే ఓన్లీ ఆన్లైన్ స్టార్ట్. తమిళనాడు ఇప్పుడు మళ్ళీ ఇవే ట్రెండ్ అయిపోయింది. అంతేనండి, ఖాళీ కూర్చోకుండా ఇంకా ఏదో లాస్ట్ టైం ఇక్కడ చేయండి తంటానికి వచ్చేసాను కదా, అప్పుడు వీళ్ళంతా మళ్ళీ చెప్పారు ఇక్కడే మాకు బాగా జరిగింది, ఇంకోసారి ట్రై పెట్టండి. చాలా దూరమే, ఈ పబ్లిక్ ఎవరు రాలేదు అక్కడ. కానీ
ఎన్విరాన్మెంట్ కూడా మామూలుగా అందరూ ఇట్లాంటివి అంటే ఆ లలితకళ పరిషత్తు అట్లాంటి చోటు పెడతారు. దానికంటే కూడా ఈ ప్లేస్ అంత బాగా కన్వీనియంట్ ఉంది. వచ్చే వాళ్ళకి కూడా కొంచెము అక్కడ పోవాలంటే అదంతా మామూలేనే అన్నట్టు ఇది కొంచెం లొకేటెడ్ కూడా బాగుంది కాబట్టి మీకు కూడా వచ్చే వాళ్ళు కూడా బాగుంది. ఆన్లైన్ అంటే మీకు ఇంటి దగ్గర కంటే కూడా ఆన్లైన్లోనే కొంచెం ఎక్కువ బిజినెస్ చేయడానికి ఇక్కడనే ఉంటాయి. ముస్లిమ్స్ ఇట్లాంటి వేసుకోవాలి. దీంట్లో మ్యాచ్ అయ్యింది ఓకే ఓకేనా? అతను వచ్చినాడు, ఆ రజాక్ వచ్చినాడు, ఈయన వచ్చినాడు, ఏంటి అందరినీ అడుగుతుందా? ఇంకా నువ్వు వచ్చినాడు ఇంక వాళ్ళు వస్తారు కదా ఇంకా వస్తారే కదా. హనుమాన్ నా దగ్గర ముందు ఉన్నాడు. అంటాను ఫ్రెండ్ కాబట్టి అన్ని సైజెస్ అంతా ఏం నాకా నీకెందుకు మాకు కొన్ని అంటున్నాము. తీసుకో. బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. బిజినెస్ బాగా ఉందండి కాబట్టి అంటే కొంచెం డిఫరెంట్గా అంటే మామూలుగా ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. కొంచెం ఇంకా అప్డేట్ అవ్వండి. ఇంకా కొంచెం బాగా అదే పాప దగ్గర కళ్ళు ఇంకొకటి పులివెందుల దగ్గర ఉంటుంది కదా, సురేష్ ఈ స్టాక్ బాగా అంటే ఎక్కడున్నా కూడా మీరు ఎట్లా ఆన్లైన్లో బిజినెస్ కాబట్టి నేను వాళ్ళకి చూసిపోయినా కూడా స్టాక్ అంటే నాట్ మీరు ఎక్కడి నుంచి స్టాక్ పెట్టేస్తారు? యూట్యూబర్స్ ఏమైనా తీసుకోవడం మేనేజ్మెంట్ ఎవరు మళ్ళీ అయిపోతే ఇవ్వద్దు అంటే ఇంకొక మామూలుగా
కాదు రజాక రా నీకే ఏడుస్తాంటు కదా పురుగులుంటా అందుకే రోజు అడుగుతాడు పురుగులుంటారు పురుగులు పేనాలు అదమ్మా బాగుంది ఓకే హలో హలో ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ తయారు చేశారు. గ్లాస్ తెచ్చుకుంటే మామూలుగా ఆన్లైన్ గ్లాస్ పక్కల సేమ్ కలర్ వస్తుందా? ఇక్కడ తయారు చేస్తారా? బయటకు వచ్చి అవునా, మంచిది మా. అంటే మీలో కూడా ఇంత ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లనే అందరూ బయటకు రాగలుగుతున్నారు. ఇంకా 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 అంటే ఒకరి సపోర్ట్ తో ఒకరితో ఇంకా ముందుకెళ్ళాలా. అక్కడ నుంచి గైడ్ చేయడం అంతా స్పాన్సర్ అవునా? సెట్ చేయడం అంతా అదే చాలా హ్యాపీ చేస్తారు. అయ్యో, ఇంకా నెక్స్ట్ ఏమన్నా పిలిచండి. నా సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా చేస్తా. దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తే ఓకేమా.
నమస్కారం అండి. ఈరోజు మెజెస్టిక్ మెంగల్ వారి ఆధ్వర్యంలో ఫౌండర్ నీలూఫర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచీస్ నందు స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంటే మా మహిళల్ని ఎంకరేజ్మెంట్ లో చేయడంలో ఇది ఒక గొప్ప విజయం అని చెప్పి కూడా నేను సిస్టర్స్ కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మహిళలు ఆర్థిక పురోగతి వైపు పరుగులు పెట్టినప్పుడే సాధికారిత అనేది ఏర్పడుతుంది అనేది మనం అంటే మహిళలుగా ప్రతి చోట ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము. అన్ని రంగాలలోనూ మహిళలు ఎదుగుతూ వాళ్ళ కుటుంబానికి పోషణగా అంటే కుటుంబంని పోషించే స్థాయిలో ఈరోజు మహిళలు కూడా ఉండడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయము. అలాంటి ఇంట్లో ఉండి ఎలాంటి వాళ్ళకి అవకాశాలు లేక ఒకవేళ వాళ్ళు ఒక షాప్ అంటే బయటకు వచ్చి వాళ్ళు వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఈ విధంగా వ్యాపారం నడుపుకుంటూ వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డము, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడము, ఇలాంటి వాటిపైన మహిళలు కూడా ముందంజలో ఉండడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి ముఖ్య కారణం అంటే మెన్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. ఎందుకు అంటే వాళ్ళు వెనక నుండి మమ్మల్ని ప్రోత్సహించడం వల్లనే మేము ఈ రోజు ఒక అంటే పొలిటికల్ గా కానీ వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలోనైనా రాణిస్తున్నాము అంటే అది ఒక మెన్స్ సపోర్ట్ వల్లనే చేయగలుగుతున్నాము అని చెప్పి కూడా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, మహిళ అనుకుంటే ఏ దాంట్లోనూ తక్కువ కాదు అని చెప్పి ప్రతి విషయంలోనూ మేము ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వరకు కూడా ప్రతి ఒక్క శాఖలోనూ ప్రతి ఒక్క చోట మహిళలు ఉండి వారి సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మహిళలకు ఇంత ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మెన్స్ కి అయితేనేమి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఎంతో సహకారం ఇస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా సారే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా మహిళలు కొంచెం అమౌంట్ తెచ్చుకొని సబ్సిడీ విధానంలో అమౌంట్ తెచ్చుకొని ఈ విధంగా స్టాల్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా వ్యాపారాలు చేయడానికి కూడా గవర్నమెంట్ ఎంతో ప్రోత్సాహం కల్పిస్తుంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మహిళలు అత్యధికంగా తన కాళ్ళపైన తను నిలబడుతూ వ్యాపారాలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే అవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు హానికరం లేకోకుండా ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ మేడ్ తో తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సోదరి మనలు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ దండలు తయారు చేయడం ఏంది, బ్యాగులు తయారు చేయడం కానీ తర్వాత ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడం కానీ అన్ని కూడా ఆర్గానిక్ లో తయారు చేస్తున్నారు. అంటే నేను చెప్పడం ఏమంటే ఏదో కొనుక్కుని వచ్చి బయట అమ్మడం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేస్తూ ఎక్కడ కూడా హానికరం లేకోకుండా 10 మంది ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా చేయడం అనేది గర్వించదగ్గ విషయం అని చెప్పి భావిస్తున్నాను. అంతేకాకుండా మా సాలర్బాయి భాష కూడా ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే కోడళ్ళు ఇద్దరు వచ్చి ఈ రోజు ముస్లిం మైనారిటీ వాళ్ళ ఇళ్లలో కూడా ఎంత ప్రోత్సాహం ఉంది అనడానికి వీళ్ళిద్దరే నిదర్శనము. ఎంత వీళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంటే వీళ్ళు ఈ విధంగా వచ్చి తోటి మహిళలకు సహకారం అందిస్తున్నారు అనేది అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. मेजेस्टिक मिंगल में मैं ये स्टॉल रखने का 3rd टाइम है. स्टार्टिंग फर्स्ट उर्दू स्कूल में रखे थे, अल्हम्दुलिल्लाह अच्छा था. सेकंड टाइम बहुत अच्छा था, लाइक हाफ डे था तो भी बिजनेस बहुत अच्छा चला एंड जल्दी हो गया. बहुत जने हैंकोआ को मिले, बहुत अच्छा है तो को बोले ऐसा रखने से, वो भी मुस्लिम्स रहने से अच्छा कांटेक्ट हुआ है. एंड 3rd टाइम आज रखते हैं. अभी तक तो भी माशाल्लाह आधा मेरे कोन्स पूरे बिक गए हैं, अल्हम्दुलिल्लाह. शुक्रिया दीदी. हाँ, मेरा ये स्पेशल थैंक्स टू नीलू दीदी जो अमेरिका में होके भी इधर ये सब मैनेज करके कर रहे. सो थैंक यू सो मच दीदी. హాయ్ అండి, నా పేరు సుష్మా. నాకు కమలానగర్లో బ్యూటీ పార్లర్ ఉంది. ఈ స్టాల్ గురించి లాస్ట్ మంత్ నాకు నీలోఫర్ గారు పర్సనల్గా ఒకసారి ఇంటిమేట్ చేశారు. అండ్ జస్ట్ ట్రైల్ అనంతపూర్లో ఫస్ట్ టైం నేను స్టాల్ కండక్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా నాకు మంచిగా యూస్ఫుల్ అయింది అండ్ నా సర్కిల్ పెరిగింది. బిజినెస్ కోసం తను ఉమెన్ వెల్ఫేర్ గురించి ఆలోచించి ఇంత పెద్ద ఆపర్చునిటీ అందరికీ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సర్కిల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నీలోఫర్ గారు.
నా బ్యూటీ పార్లర్ కమలానగర్లో రఘువీర టవర్స్ బ్యాక్ సైడ్ వస్త్ర షాపింగ్ మాల్ పక్కన ఉంటుందండి. నా పార్లర్ పేరు సుష్మాస్ బ్యూటీ కేర్. हाय आई एम शाजिया सुल्ताना. एक्चुअली मैं सोशल मीडिया इन्फ्लुएंसर हूँ, तो मेरे वीडियोस देखो नीलूफर दीदी मुझे अप्रोच किए, तो ऐसा मैजेस्टिक मिंगल हमें करेंगे, ऐसा स्टॉल्स रखेंगे, ओनली वुमेन्स को ऐसा इंकरेज करेंगे तो सोप बोले ही. सो ऐसा मुझे चांस मिला है. एक इतने दिन से मैं ऑनलाइन में करती थी, तो मुझे ऑफलाइन में रखने का एक चांस मिला एंड ये मेरा फर्स्ट एक्सपीरियंस है. ऑफलाइन में भी अदनान से मिलना बात करना ये बहुत अच्छा रहता. मतलब घर में एक चार दीवारों के बीच में रहने से भी ऐसा एक्सपो कंडक्ट करना अनंतपुर में बहुत अच्छा है. एंड थैंक यू नीलूफर दीदी फॉर गिविंग दिस अपॉर्चुनिटी एंड थैंक यू सो मच. నమస్కారం అండి. నేనైతే ఇక్కడ ఎక్స్పోలో ఇది థర్డ్ టైం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చిండేది కూడా మెజెస్టిక్ మింగిల్ వాళ్ళే. ఇలానే కంటిన్యూగా పెడతా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు 1 డే అట్లా పెడుతున్నారు. కమింగ్ డేస్లో ఒక 3 days అట్లా ఎక్స్పో కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఇక్కడ ఫస్ట్ టైం కూడా నేను ఇక్కడే స్టాల్ పెట్టినింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. అందుకే వీళ్ళతో పాటే ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. మెజెస్టిక్ మింగిల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నీలూఫర్ దీదీకి. మా స్టాల్ వచ్చేసి నాది నూలు గాజులండి, పంచలోహం జ్యువెలరీ. ఇప్పుడైతే ఆన్లైన్లోనే చేస్తున్నాను. ఫ్యూచర్లో షాప్ కూడా ఓపెన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో నూలు గాజులు అనే పేజ్ ఉంటుంది. అక్కడ మెసేజ్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతా. మెజెస్టిక్ మింగిల్ అని చెప్పేసి పేజ్ ఉంటుంది. ఎక్స్పో డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళకి మీరు మెసేజ్ చేయొచ్చు. నేమ్ వచ్చేసి ఇక్కడ మెజెస్టిక్ మింగిల్ వాళ్ళు ఏపీపీఆర్ ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేసినటువంటి ఎక్స్పోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. మావన్నీ కూడా హోమ్ మేడ్ ఫుడ్స్ అండి. వెజ్ నాన్ వెజ్ పికిల్స్, తర్వాత మిల్లెట్ స్నాక్స్, మిల్లెట్ ప్రీమిక్సెస్, మిల్లెట్ దోశ మిక్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ముఖ్యంగా మెజెస్టిక్ మింగిల్ వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి సపోర్ట్ చేయడం కోసం ఇలాంటి ఎక్స్పోస్ కండక్ట్ చేస్తున్నారు. ఇది సెకండ్ ఎక్స్పో. ఫస్ట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సెకండ్కి మేము కూడా పార్టిసిపేట్ చేసాము. ఇక్కడ మాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. క్రౌడ్ కూడా. మీరు కూడా ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే మెజెస్టిక్ మింగిల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నా పేరు సౌజన్య. నేను ఇక్కడ మెజెస్టిక్ మింగిల్ వాళ్ళతో స్టాల్ పెట్టాను. ఇక్కడ బాగుందండి, క్రౌడ్ కూడా బాగా వస్తుంది. మాది యాక్చువల్గా అంటే షాప్ అండి, సూపర్ మార్కెట్. ఇది ఇలా కేంద్రీయ బండార్ అనేసి కళ్యాణ్ దుర్గం బైపాస్లో ఉంటుంది. అక్కడ ప్రొవిజన్స్ దగ్గర నుంచి మనకు ఎలక్ట్రిక్ ఐటమ్స్ వరకు అన్నీ దొరుకుతాయి. కాకపోతే నేను షాప్ ప్రమోట్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ స్టాల్ పార్టిసిపేట్ చేశాను. అన్నీ తీసుకురావడానికి కాదు కాబట్టి కొన్ని స్వీట్ ఐటమ్స్ నేను చేసినవి, హోమ్మేడ్ చేసినవి, కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. బాగుందండి, ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు ఆయిషా. నేను మెహమాన్ హోమ్మేడ్ ఫుడ్ ఫౌండర్ని. ఇప్పుడున్న డే టు లైఫ్లో మనం తీసుకునే ఆహారంలో అన్హెల్తీ ఫుడ్ అనేది ఇదంతా చాలా ఎక్కువ అయిపోయింది. దీనివల్ల మన హెల్త్ని మనమే డే టు లైఫ్లో ఇవంతా అన్హెల్తీ ఫుడ్ తినడం వల్ల మన ఆర్గాన్స్ అన్ని మనమే డబ్బు పెట్టి పాడు చేసుకుంటున్నాం. సో మనం ఈ అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఫేస్ అంతా వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే మన డే టు లైఫ్లో హెల్తీ ఫుడ్ని తీసుకోవడం వల్ల మనం చాలా గ్లోగా ఉంటాము, మరియు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన పిల్లల్ని కూడా మనం ఈ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం కోసం మేము వచ్చేసి ఏం చేస్తున్నామంటే మిల్లెట్స్ని మన ముందు కాలంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళు అంతా మిల్లెట్స్ తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా అయ్యారు, మరియు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వచ్చేసి అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మరియు అన్హెల్తీ ఫుడ్ వల్ల చాలా రోగాలు అన్నీ వస్తున్నాయి. దీనివల్ల పిల్లలంతా చాలా సఫర్ అవుతున్నారు, అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో ఇదంతా మన చేతుల్లోనే ఉంది, ఇదంతా బ్రేక్ చేసుకోవడం కోసం. అది ఎలాగంటే మనం హెల్తీ ఫుడ్ని ప్రొవైడ్ చేసుకోవాలి. అలాగే మన డే టు డే లైఫ్లో మిల్లెట్స్తో చేసినటువంటి పదార్థాలను మనం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా ఉంటుంది, మరియు మన రోగనిరోధక శక్తి కానీ ఎక్కువగా ఉంటుంది. సో మనం వచ్చేసి ఇది మెహమాన్ హోమ్మేడ్ ఫుడ్ వారి ఒక ఆఫర్ అన్నమాట. సో ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ కోసం మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ హెల్తీ ఫుడ్ని మేము ప్రొవైడ్ చేసి హెల్తీగా, హైజీనిక్గా ఇంట్లోనే అన్నీ తయారు చేసి పంపిస్తాను. మన దగ్గర వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, సున్నుండ మరియు ఫ్లాక్సీడ్ లడ్డు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేము ఫంక్షన్స్ కానీ ఏమైనా కానీ మాకు కాంటాక్ట్ చేస్తే మేము ఆర్డర్ చేస్తాము.
ఇది వచ్చేసి ఇక్కడ మెజెస్టిక్ మింగిల్లో ఈ స్టాల్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనివల్ల ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు చాలా గ్రో అవుతున్నారు. ఇలాంటి స్టాల్స్ అన్ని ఇంకా కండక్ట్ చేయాలని, ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము వచ్చేసి ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ని మనకి చాలామంది ఇప్పుడు కరోనా తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళ కోసం మేము బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తాము, తక్కువ ప్రైస్లో ఇస్తాము. ఇదంతా పిల్లలకి స్నాక్ ఐటమ్స్ కూడా మీరు పంపించచ్చు. ఎవరైనా కానీ షాప్ పెట్టుకునే వాళ్ళు ఉంటే మేము హోల్సేల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా ఇంకా డీలర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము దీన్ని బల్క్ ఆర్డర్స్లో కూడా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాం. अस्सलाम वालेकुम, मेरा नाम अजुल्फा आयशा है, मैं इवेंट प्लानर हूँ। इधर आके हमें प्रेजेंट कस्टमाइजेशन का स्टॉल रखी हुई है नीलाफर दीदी की तरफ से। आपको हमें थर्ड टाइम स्टॉल रखने का और कंडक्ट करके भी थर्ड टाइम। फर्स्ट जब से स्टार्ट करे हैं ये स्टॉल्स रखने का, तब से हमें स्टार्टिंग से भी ही अल्हम्दुलिल्लाह अच्छा रिस्पॉन्स है। फर्स्ट एक 4 मेंबर से स्टार्ट करे, फिर 25 स्टॉल्स, फिर 35 स्टॉल्स, ऐसा एक कर ले हो गए। थैंक यू नीलाफर दीदी, ये वुमेन एंटरप्रेन्योर को सपोर्ट करने के लिए। एंड ये जो भी जितने भी होम मेड थिंग्स बनाते हैं सबका भी उनका एक घर से बैठ कर बिजनेस करते हुए एक उन्होंने बाहर शेयर करना बोले तो मार्केटिंग करना बोले तो मौका होता, जैसे कि इन्फ्लुएंसर को देना, ऐसा देना। ये एक दिन स्टॉल रखने से क्या होता है, 1000 ऑफ पीपल्स आते हैं विजिटिंग के लिए। 1000 ऑफ पीपल को मालूम होता है कि ये प्रोडक्ट है, मिलता है। अनंतपुर में भी एक चीज़ बनाने वाले हैं बोल के, तो शुक्रिया। हमारे पास है ना कस्टमाइजेशन होता करने के बाद, जो एक एग्जांपल वेडिंग होना बोले तो वेडिंग को हल्दी प्लेटर से लेकर मेहंदी प्लेटर, डेकोरेशंस के साथ अभी जो बोले तो निकाब पेन्स है, निकाब पेन्स। अब दूल्हा दुल्हन को पैकिंग्स लेके जाके सिखाते, क्या बोलते हैं, हैम्पर्स टाइप। अब इवेंट्स में है ना स्टॉल सकते, बर्थडे पार्टी, शुक्राने को ऐसा स्टॉल्स अरेंज करते हैं, हमें स्पेशल एंट्रीज अरेंज करते। जो भी इवेंट को होना है, कौन से भी सरप्राइज इवेंट होना है, हमें अरेंज करके देते। ऑनलाइन प्रोडक्ट जो भी कस्टमर देखते तो उनको ट्रस्ट नहीं होता, ये कैसे बनाना, कहाँ से बनाना, भाई बनाना है, सरप्राइजिंग देना है, तो हम ना भेजे तो बस 90 to 95% सेम आउटफिट हमें देते। एग्जाम्पल है, एक क्लाइंट का ऑर्डर था सैटिन रोज बोके बोल के, ऐसे हैंडमेड आइटम्स सब भी A to Z हमारे पास कस्टमाइज होता। विजिटिंग कार्ड यूनिक बनाना बोले तो एग्जाम्पल ये हमारे विजिटिंग कार्ड है, कस्टमाइजेशन इवेंट प्लानर बोल के। ऐसा तुमने यूनिक कार्ड्स होना बोले तो भी हमारे पास होता। इंस्टाग्राम में सर्च कर सकती हैं, कस्टमाइज्ड बोल के अनंतपुर बोल के आता है।